ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ సీఎం కేసీఆర్కు తప్పు చేసిన భయం పట్టుకుందన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కేసీఆర్ 2023లో ప్రజలు బుద్ధి చెప్పారని, ఇంకా బుద్ధి రాలేదంటూ విమర్శించారు. కేసీఆర్ కుటుంబమే ఓ దొంగల ఫ్యామిలీ అంటూ ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ రావడంతో కేటీఆర్ పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారన్నారు. నోటికి వచ్చినట్లు వాగుతూ రాక్షస ఆనందం పొందుతున్నారంటూ దుయ్యబట్టారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కావడాన్ని జీర్ణించుకోలేక కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి ఈరోజు కేటీఆర్ రోడ్ల మీదకి వచ్చి అచ్చొచ్చిన ఆంబోతులా వెంకలేసుకుంటూ వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పరుష పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ చాలా గొప్ప చదువులు చదువుకున్నాని చెప్పుకునే కేటీఆర్ 5 సార్లు శాసనసభ్యుడిగా ఉండి మంత్రిగా పనిచేసి ఇవాళ ఒక వీధి రౌడీలాగా ఆయన భాషను చూస్తుంటే యావత్ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు అందరూ కూడా సిగ్గుపడుతున్నారు. కేటీఆర్ చదువుకుంది అమెరికాలో ఉన్నత ఉద్యోగం చేసిందని చెప్పుకున్నటువంటి కేటీఆర్ ఇవాళ నిజంగా భాషను చూస్తే తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు. ఇలా నిజంగా కేటీఆర్ గారిని మా ముఖ్యమంత్రి గారు అప్పట్లాడారు, ఈయన అమెరికాలో బాత్రూంలో అడిగిందని చెప్పి. ఇవాళ ఆయన భాషను చూస్తే కేటీఆర్ నిజంగా అమెరికాలో అదే చేసిందేమో ఒక భావన తెలంగాణ ప్రజానికాన్ని కలుగుతుంది. తప్పేముంది, కేసీఆర్ తప్పు చేసింది కాబట్టే కమిషన్ ఆయనను పిలిచింది. ఇలా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు కట్టింది, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఏ ప్రాజెక్టు కూడా కమిషన్ వేయలేదు. ఇవాళ మీరు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూలినందుకే అసలు దాంట్లో జరిగిన వాస్తవాలు తెలుసుకోవడానికి కమిషన్ వేస్తే మీరు ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారు, ఎందుకంత గగ్గోలు పెడుతున్నారు? ఇలా పిచ్చి కుక్కలు కదా స్వైర విహారం చేసినట్టు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు